తలాపున కృష్ణమ్మ నిండుగా పారుతున్న మా చెరువులు మా పంటలు ఎండుతున్నాయని కలవకుర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నిండుగా పారుతున్న కేఎల్ఐ కాలువలతో చెరువులు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 15 రోజుల కింద వరి నాటాల్సి ఉండగా సాగునీళ్లు లేక తూకాలు ఎండిపోయాయని, దీనికంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు మండిపడుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ఇప్పుడు కృష్ణమ్మ నిండు కుండను తలపిస్తున్నప్పటికీ ఇక్కడ గ్రామీణ స్థాయిలో మనం చూసినట్టయితే తుకాలు పోసుకుని తర్వాత తుకాలు నాటేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కాల్వల గుంట పూర్తి స్థాయిలో నీళ్లు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం కల్వకుర్తి మండలం తిమ్మరాజపల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు గతంలో అంటే ఎప్పుడు నీళ్ళు వచ్చేటివి, ఇప్పుడు నీళ్లు ఎట్లా వస్తున్నాయి, అసలు రైతుల పరిస్థితి ఏంటనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, నీ పేరేం పేరు, తర్వాత నీ పేరేం పేరు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? అంటే మీకు ఏమి ఇబ్బంది అవుతుంది ఇక్కడ నీళ్ళు? ఇక్కడ నీళ్ళు వదలక నీళ్ళు ఇబ్బంది అయింది సార్. బోర్లు ఇబ్బంది అయినాయి. తుకాలు పోసుకున్నాం. ఆ తుకాలు నాటకం విడిచిపెట్టినాం. కొన్ని నీళ్లు లేక ఇప్పుడు 10 రోజులు రాక 10 రోజులకు వచ్చే కాలం ఇప్పుడు 2 నెలలకు రోజు రాలే. దాన్ని మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏ పరిస్థితి చేయాలి సార్? మేము ఎక్కడే అక్కర లేదు. ఇప్పుడు ఇంకో ముదిరిపోయినాక మేము ఏం చేసుకోగలుగుతాం? ఉన్న స్థానం బాయ్ ఇంకా ఊక్కుని విడిచిపెట్టి ఏమి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు? ఇంకా తుకాలు బోర్లు ఎండిపోయా కదా, ఇంకా తుకాలు పోసుకున్నాం. ఇంకా లో అని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఏమి ఇబ్బందులు ఇంకా అంటే ఇంకా చెప్పరాని ఇబ్బందులు అయినాయి. ఇంకా ఇప్పుడు పేదవాళ్ళు ఏం చేయాలి? జరకత ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు ఎండిపోయాయి. విడిచిపెట్టుకున్నాం అంతే. చెప్పండి మీరు, అంటే ఏంటి పరిస్థితి? నీళ్ళు ఇప్పుడు కొద్ది వస్తున్నట్టున్నాయి. ఇంకొక 15 రోజుల ముందు వచ్చినుంటే తుకాలు ముదురుకోకపో అది సరైన టైంలో నాట్లు వేసుకుందాము. అది సరైన దిగుబడి వచ్చు. ఇప్పుడు వచ్చినా నాట్లు వేసుకున్నా కానీ దిగుబడి తక్కువ ఉంటుంది. మాకు పెట్టుబడులకు కూడా తక్కువ అవుతాయి. ఒక్క 15 రోజుల ముందు వచ్చినుంటే బాగుంటుండే. ఇప్పుడు నీళ్ళన్నీ సముద్రం పాలు అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇది మా పరిస్థితి. పేరుకేమో కేఎల్ఐ, ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు సీజన్లో వచ్చినుంటే బాగుంటుండే. ఇంకొక 20 రోజుల ముందు వచ్చినుంటే. ఇప్పుడు నాట్లు పెట్టుకున్నా కానీ వేస్ట్. ఇప్పుడు ఎందుకంటే అది తుకాలన్నీ ముదిరిపోయినవి. ఇప్పుడు ఏమొచ్చినా అంత లాభసాటిది అయితే ఏం కాదు ఇప్పుడు నీళ్ళు రావడం. ఓకే, మనిషి పేరేమో కల్వకుర్తి ప్రాజెక్టు. మరి కల్వకుర్తి మీ రైతులు, అంటే కల్వకుర్తి రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చింది? ఎందుకంటే ఇలా కృష్ణానదిలో మనం చూసినట్టయితే నీళ్లు సముద్రం పాలు, లక్షల క్యూసెక్కులు, 100 టీఎంసీల సముద్రం పాలైపోతున్నది. ఇక్కడ ఉన్న చెర్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. పంట పొలాలకు నీళ్ళు లేవు. కాలువలో ఇంతవరకు నీళ్ళు రాలేదు. నెల రోజులు అవుతుంది కేఎల్ఐ మోటార్ స్టార్ట్ చేసిన చెప్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పిండు వచ్చే నీళ్ళు అని చెప్పిండు. ఇంతవరకు ఒక్క సుక్క నీళ్ళు లేవు ఇక్కడ మా దగ్గర. ఇప్పుడు మనం కరెక్ట్ మనం కొండారెడ్డిపల్లి శివారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఊరైన సొంత ఊరైన కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. ముఖ్యమంత్రి ఊరు గారికి ఇంకా నీళ్ళు పోవాలంటే ఇంకా 10 కిలోమీటర్ పోవాలి సార్. 10 కిలోమీటర్ పోవడానికి ఇంకా 4-5 రోజులు పడుతుంది. రోజుకు 2 కిలోమీటర్లకు ఎక్కువ పోవడం లేదు. నీటి ప్రవాహం చాలా తక్కువ ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కేఎల్ఐ ప్రాజెక్టు 4 జిల్లాల పరిధిలో ఇంచుమించు 4 లక్షల ఎకరాల ఆయకట్టు దీని మీద ఉంది. వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా 4 జిల్లాల పరిధిలో 200 కిలోమీటర్లు విస్తరించింది కాలువ. ఇంతవరకు ఇన్ని రోజులైనా కానీ 150 కిలోమీటర్ల వరకే వచ్చి ఆగింది. ఇంకా ప్యాకేజ్ నెంబర్ 29 160 కిలోమీటర్ దాని రేంజ్. ఇంకా 10 కిలోమీటర్ పోతే తప్ప ప్యాకేజ్ నెంబర్ 29 పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. ఆ తర్వాత D82 కాలువ, అది రంగారెడ్డి జిల్లా వరకు పోవాలి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు చెప్తారు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్తారు. ఏడాంగి ఇస్తారు సార్ మీరు? ఈ స్థాయిలో నీళ్ళు వస్తే ఎన్ని రోజులు ఈ రంగారెడ్డి జిల్లాను కొనికే? నెల రోజులు కాదు, వచ్చే పంట సీజన్ వరకు కూడా ఈ నీళ్ళు రంగారెడ్డి జిల్లాకు పోవని మేము చెప్తున్నాం. వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని మాకు బాధ అనిపిస్తుంది. అధికారులకి బాధ లేదు, రాజకీయ నాయకులకి బాధ లేదు. ఎందుకంటే వాళ్ళైతే ఎవరు వ్యవసాయం చేయడం లేదు. తుకాలు పోసుకున్న 1 ఎకరా దమ్ము చేయడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. నిన్న మన ముసురువానకు మొత్తం దమ్ము చేసినా మళ్ళీ ఎండిపోయింది. ఇప్పుడు దున్నాలంటే ట్రాక్టర్ పోతల దిగబడుతుంది. అందుకని ఇప్పుడు వచ్చినా కానీ మాకు దీంతో లాభం లేదు. ఇదివరకు అందరు చెప్పినట్టు మొత్తం తుకాలు ముదిరిపోయినాయి. మేము నీళ్ళు వస్తాయని ఆశతో మొత్తం తుకాలు పోసుకొని కూర్చున్నాం. ఉన్న కొద్దిపాటి నీళ్లకు ముఖ్యంగా ఈ సంవత్సరం నీళ్లు లేవు. వచ్చే సంవత్సరం, పోయిన సంవత్సరం వర్షాలు లేవు. ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఎందుకంటే వర్షాలు లేక భూగర్భంలో నీళ్ళు లేవు. బోరు పోస్తే ఒక కుండెడు నీళ్ళే బయటకు వస్తుంది. మీరు బోర్కాడ చూడండి, చెర్లు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, భూగర్భ జలం లేదు. పూర్తిగా మెట్ట ప్రాంతం ఇది. దీని మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసిందని మేము ఇలా భావిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గ చర్యలు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భవిష్యత్తులో చేయకుండా సరైన సమయంలో నీళ్ళు అందించాలని ప్రార్థిస్తున్నాం సార్ మేము. రైట్, మీరు గతంలో అంటే ఈ పాటికి చెరువులు నిండు కుండల్లాగా ఉండేది. ఇప్పుడు చెరువుల పరిస్థితి ఏంది? నీళ్ళు అంటే కృష్ణమ్మనే నిండా ఉంది.
మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ చూస్తున్నాం కాలువలు పూర్తి స్థాయిలో సాగుతలేవు. కాలువల పరిస్థితి అంటే చెరువులు ఎప్పుడు నిండాలి? ఇప్పుడు మనం వనపర్తి జిల్లా నుంచి చూసుకుంటే కూడా వర్షాలు లేవు సార్. ఏ ఒక్క చెరువులో కూడా నీళ్ళు లేవు. ఇలా మొత్తం చెరువు 1,000 చెరువులు ఇలా కేఎల్ఐ ప్రాజెక్టు కింద నింపడానికి అవకాశం ఉన్నది. అవి మొత్తం ఎండిపోయే ఉన్నాయి. ఈ స్థాయిలో అయితే చెరువులకు నీళ్ళు పోవు. కాలువ ఫుల్ స్థాయిలో ప్రవహిస్తేనే చెరువులకు నీళ్ళు పోతాయి. కానీ ఒక్క చెరువు కూడా ఇవాళ నింపిన దాఖలాలు లేవు. మొత్తం ఎండిపోయే ఉన్నాయి. మీరు చూడండి సార్, కాలువ పంట ఏ ఒక్క చెరువులు నీళ్ళు ఉన్నాయేమో. ఇప్పుడు ఇంతవరకు నీళ్లు మనం అనుకున్నట్టు వచ్చేది. ఏ కాలువ ఒకటే పారి ఏకదమ్మున వచ్చేది. ఇది నెల రోజుల సంది అక్కడనే వస్తున్నాయి, అక్కడనే పోతున్నాయి. ఇది వరకు కొండరేడు పెళ్ళి కూడా దాడలేదు. ఒర్రు మొత్తం తుకాలని పీకి పసలా మేపుకున్నారు అన్యాయంగా. ఆ పెట్టుబడి కూడా దండగా ఇంకా నాటరని చెప్పి కరియాట్లు ఎండబెట్టుకున్నారు. ఇప్పుడు దాంతో ప్రయోజనం లేదు చేయనికే. నీళ్ళతో అవసరం కూడా లేదు. ఆ రాజకీయ నాయకులు సముద్రాలలో పోసుకొని యానన్న పోసుకొని బతరు, లేకపోతే రైతులు చదివేస్తారు. ఇవాళ పెడదామని వరి మురిపోయింది. అది ఇప్పుడు తిప్పబడుతుండా. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి మరి? ఇంకా నీళ్ళు ఇవి ఇవాళ వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. ఇంకంతే. ఇప్పటికంటే నీళ్ళు ఇంతవరకు వస్తే ఉపయోగం ఉండేదా? నాటేది 2-3 ఎకరాలు నాటేది. ఇప్పుడు ఎకరు కూడా నాటలేదు ఇంకా. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఇక్కడ ఈ పాటికి అంటే చెరువులన్నీ కూడా పూర్తి నిండి కుండలను తలపించేది. ఇప్పుడు పూర్తి కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో నిండినప్పటికీ కృష్ణా వాటర్ అంతా కూడా సముద్రం పాలవుతుంది, వృధా అవుతుంది. కానీ రైతుల కోసం ఉపయోగించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తలేవు. ఈ పాటికే కాల్వలు సాగి ఇప్పటికే తుకాలు అద్భుతంగా నాటే వాళ్ళమని ఈసారి తుకాలు ముదిరి ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చెరువులు నింపాలని చెప్పేసి ఈ కృష్ణా జలాలన్నింటినీ కూడా సద్వినియోగం చేయాలని చెప్పేసి రైతుల కోసం రాజకీయ నాయకులైనా అధికారులైనా అని రైతుల పక్షాన పనిచేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.